హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాట్ నెక్స్ట్. ఈరోజు మనం ఉగాది స్పెషల్ మామిడికాయ పులిహోర చేసుకోబోతున్నాం. ఇంట్లో ఫంక్షన్లున్నా పూజలున్నా స్పెషల్ డిష్గా మనందరికీ గుర్తొచ్చేది పులిహోర. ఈ పులిహోరని మనం చింతపండు నిమ్మకాయతో అలానే ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తూ ఉంటారు. ఈ సీజన్లో మనకి మామిడికాయలు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈసారి మామిడికాయ పులిహోర చేసుకొని ఈ పండక్కి మనం ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి అనిపించుకుందాం. మరి ఈ మామిడికాయ పులిహోర ఎలా చేయాలి ఏంటి అనేది చూసేయండి. ముందుగా మనం అన్నాన్ని వండుకున్న తర్వాత ఇలా చల్లార్చుకుందాము. ఇలా వెడల్పుగా ఉన్న ఒక బేసిన్లోకి తీసుకుని అన్నం కొద్దిగా చల్లారిన తర్వాత అందులో కొంచెం పసుపు, నూనె, పచ్చి కరివేపాకు వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఈ పసుపు అంతా కూడా అన్నానికి పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. మనం ఇలా పుల్లగా ఉన్న ఒక మీడియం సైజ్ మామిడికాయ అయితే తీసుకుంటున్నామండి. ఈ మామిడికాయని శుభ్రంగా వాష్ చేసుకుని నేను ఇలా పీల్ చేసుకుని పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ మామిడికాయని మనం తురుముకోవాలి. చాలామంది మిక్సీ వేసుకుంటారు. మిక్సీ వేసుకున్న దానికి తురుముకున్న దానికి టేస్ట్ చాలా డిఫరెన్స్ ఉంటుందండి. అన్ని ఇంగ్రీడియంట్స్ మన దగ్గర ఉండాలి కానీ ఈ మామిడికాయ పులిహోర చాలా సింపుల్గా తక్కువ టైంలోనే అయిపోతుంది. చూసారా, ఈ మామిడికాయనంతా చక్కగా ఇలా తురిమేసుకొని మనం ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇప్పుడు తాలింపు కోసం మనం కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోండి తగినంత. ఇప్పుడు ఇందులోకే ఒక స్పూన్ వేరుశెనగ గుళ్ళు, కొద్దిగా జీడిపప్పు వేసుకొని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోకే ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, మినప్పప్పు అలానే ఆవాలు కూడా వేసుకుని దోరగా ఇవన్నీ కూడా తాలింపులు మాడిపోకుండా దగ్గరే ఉంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకే ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ తాలింపులన్నీ కూడా మనకి చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఇందులో జీలకర్ర యాడ్ చేయట్లేదండి. ఫ్లేవర్ నచ్చిన వాళ్ళు జీలకర్రను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను వేరుశనగ నూనె యూస్ చేస్తున్నానండి, అందుకే ఆయిల్ అంతా నొరగొస్తుంది. మీరు ఏ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకుని ఫ్రై చేసుకుందాము. పులిహోరలోకి ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. మనకి తాలింపులు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అలానే సాల్ట్, తగినంత సాల్ట్ అంతా కూడా ఈ తాలింపులోనే యాడ్ చేసేసుకుని ఇంకా కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇప్పుడు మనకి తాలింపులో వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇదే టైంలో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ తురిమిని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. మామిడికాయ తురుము మనం కొంచెం ఇలా ఆయిల్లో వేసి కొద్దిగా సాఫ్ట్ అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. చాలామంది పచ్చి తురుమునే పులిహోరలో యాడ్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ మన పులిహోర ఫ్లేవర్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుందండి. మీ దగ్గర ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. మన పులిహోరకి తాలింపు అంతా రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఈ తాలింపుని మనం ఇందాకే రెడీ పెట్టుకున్న అన్నంలో మొత్తం కలిసేలాగా చక్కగా ఇలా కలిపేసుకోండి. నేను ఇందాక మామిడికాయ తురుముని తాలింపులోకి వేసుకున్నప్పుడు కొద్దిగా మామిడికాయ తురుముని నేను ఇలా పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ టైంలో నేను ఈ తురుముని కూడా ఈ రైస్లో కలిపేసి మొత్తం అంతా అన్నానికి చక్కగా పట్టేటట్టు చేతితో అయితే కలిపేసుకుందామండి. మనకి పులిహోర ఎంత గరిటెతో కలిపినా మనం చేతితో కలిపితే ఆ ఫ్లేవర్ అంతా మనకి మెతుక్కి పట్టి మనకి పులిహోర ఫ్లేవర్ అయితే అద్దరిపోతుందండి. నేను ఇప్పుడు తీసుకున్న అన్నానికి ఈ మాత్రం పులుపు అయితే సరిపోయిందండి. మీకు ఇంకొంచెం పుల్లగా అనిపిస్తే కొద్దిగా రైస్ కలుపుకోండి. అలానే పులుపు తక్కువ అనిపిస్తే ఇంకొంచెం మామిడికాయ తురుము యాడ్ చేసుకోండి. ఎందుకంటే మనకి ఒక్కొక్క మామిడికాయ పులుపు ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి. అంతేనండి, మన మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది. పుల్లగా కమ్మగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ పులిహోర చేసిన వెంటనే కాకుండా ఒక్క 10 నిమిషాల తర్వాత టేస్ట్ చేస్తే మనకి పులుపు అంతా మన అన్నానికి పట్టి టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మరి చూస్తుంటే మీకు కూడా చేసుకోవాలనిపిస్తుందా? అయితే ఈ రెసిపీని ఫాలో అయిపోయి ఈ పండక్కి మీ ఇంట్లో మామిడికాయ పులిహోర చేసేసుకోండి. ఇంకా వచ్చేది మామిడికాయ సీజన్ కాబట్టి మామిడికాయలతో మరెన్నో మంచి రెసిపీస్ అయితే చేసి పెడతాను. సో నా వీడియోస్ మీ వరకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.